ఆయన ఎవరు అమ్మానించారు, తల గౌరవించారు. మమ్మల్ని ఎవరు అమ్మానించారు, తల గౌరవించారు. అందరికి వెళ్ళాం, సమస్యను చెప్పాం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. వేదనాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం తీసుకోండి అన్ని మనం చేద్దాం అని చెప్పారు. ఇది తెలిసి తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారులు కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు, చాలా గౌరవించారు. సత్యం. అవమానించలేదు, చాలా గౌరవించారు. సత్యం. మొదలైందండి సినిమా పెద్దల హడావిడి రాజధానిలో. వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసి వెళ్ళారు. ఎందుకో తెలుసు కదా, సినిమాలకి రేట్లు పెంచమని. వైసీపీ అరాచక పాలనకి వ్యతిరేకంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు పోరాడుతుంటే వీళ్ళు మాత్రం నిద్రపోయి ఇప్పుడే మెలకు వచ్చినట్టుంది. ఏమాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల వీళ్ళకి స్పృహ లేదు. వీళ్ళకి మాత్రం సినిమా టికెట్లు రేట్లు పెంచడానికి మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, ఎవరి మీద కక్ష సాధింపు ఉండదు. ఇప్పుడు గుర్తొచ్చింది వీళ్ళకి ఆంధ్ర రాష్ట్రం. ఎక్కడెక్కడి నుంచో ఇతర దేశాల నుంచి తెలుగు ప్రజలు లక్షలు ఖర్చు పెట్టుకుని వైసీపీ పాలనకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని గెలిపించి అధికారంలో కూర్చోబెట్టి వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహించి వెళ్ళారు. వీళ్ళు మాత్రం పక్కనే ఉండి చూస్తూ ఉన్నారు. చీమ కుట్టినట్టు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వీళ్ళని కాళ్ళు పట్టుకునే స్టేజ్కి తీసుకొచ్చాడు.